రాకేష్ అన్నయ్య, ఈ టాటూకి అర్థమేంటి? గౌతమ్, మన రెండు భుజాలు కలిస్తేనే ఈ హోమ్ టాటూకి ఒక కంప్లీట్నెస్ వచ్చింది. ఏ ఇంట్లో అయితే అన్నదమ్ముళ్ళు గొడవ లేకుండా ఉంటారో ఆ ఇల్లు హ్యాపీగా ఉంటుంది. అందుకే మనిద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి. ఓకే అన్నయ్య. నువ్వే కదా చెప్పావు మనిద్దరం కలిసి ఈ ఇంట్లోనే ఉండాలి అని. అలాంటి నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం నన్ను, మన కుటుంబాన్ని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయావు? అసలు నువ్వు మాకు దూరం అవ్వడానికి కారణం నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయే. ఇప్పుడు నువ్వు మా మధ్య కాదు, ఈ లోకంలోనే లేకుండా వెళ్ళిపోయావు కదన్నయ్య. మిస్ యూ సో మచ్. ఏంటి ఝాన్సీ గారు మళ్ళీ వచ్చారు? చెప్పాను కదా, మా బావకి రావాల్సిన డబ్బు వచ్చే వరకు వస్తూనే ఉంటాను అని. ఏంటండి మీరు మరీ ఇంత మూర్ఖంగా ఉన్నారు? నేను మీకు అప్పుడే చెప్పాను కదా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవ్వలేదని. ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది. అయిందని మీరెలా చెప్తారు? ఇలా మా బావ తన డైరీలో ఈ ప్రాజెక్ట్ గురించి రాశారు. 10 కోట్ల డబ్బు వస్తుంది అని కూడా రాశారు. అలా ఎందుకు రాశాడు? డైరీలో చాలా రాసుకుంటామండి. నేను తాజ్మహల్ సొంతం చేసుకోవాలని రాసుకుంటాను. అంత మాత్రాన తాజ్మహల్ నా సొంతం అయిపోతుందా? వినోద్ గారు ప్లీజ్, నాకు ఎక్కువ టైం కూడా లేదు. మీకు ఆల్రెడీ పాప కండిషన్ గురించి తెలుసు. మర్యాదగా మా బావకి రావాల్సిన డబ్బులు ఇచ్చేయండి. మీరు ఎంత చెప్పినా వినట్లేదు కదా. సరే ఇస్తాను, కానీ ఒక చిన్న ఫేవర్. ఏం లేదు, నా కంపెనీలో పనిచేయడానికి ఒక అందమైన అడ్వకేట్ కావాలి. ప్రతిరోజు ఆఫీస్లో నా పక్కనే కూర్చొని లీగల్ అడ్వైజ్లు ఇస్తూ ఉండాలి. నీకిప్పుడు అవసరమైన డబ్బు కంటే ఎక్కువ ఇస్తాను. ప్రతి నెల మంచి శాలరీ ఇస్తా. ఏమంటావు?
ఆడపిల్లలంటే ఎలా కనిపిస్తున్నారా నీకు? నిన్ను మేడం మేడం మేడం, మేడం, మేడం ఆగండి, ప్లీజ్ మేడం. మేడం వదలండి. వద్దు మేడం. మేడం మేడం ఆగండి. ప్లీజ్ మేడం. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. జాగ్రత్త. వస్తాను, మళ్ళీ వస్తాను. వైదిని నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య విరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే. అమ్మా రాణి, ఇవిగోమ్మా నువ్వు అడిగిన కాగితాలు. థ్యాంక్స్ తాతయ్య, నన్ను అర్థం చేసుకున్నందుకు. అమ్మా రాణి, నేను సంపాదించిన దాంట్లో కూడబెట్టిన ఆస్తి ఇది మాత్రమే. ఎంత కష్టం వచ్చినా భరించానే తప్ప దీన్ని మాత్రం వదులుకోలేదు. ఎందుకంటే నీ భవిష్యత్తు కోసం దాచిపెట్టాను కాబట్టి. నువ్విప్పుడు మంచి పని చేస్తున్నావు. అందుకే నువ్వు అడిగిన వెంటనే నేనేమీ ఆలోచించకుండా నీకిచ్చాను. ఝాన్సీ బావుంటే మనలాంటి వాళ్ళందరూ బావుంటారమ్మా. వస్తానమ్మా. అవునా? అదంతా నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి మేడం, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే, కూర్చోండి మేడం. చెప్పండి మేడం. అదే సార్, మా బావ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వచ్చాను. నేను ఆల్రెడీ మా సిచ్యువేషన్ చెప్పాను కదా సార్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారా? ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని వచ్చాను. సారీ మేడం, యాక్చువల్గా ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. మీ బావ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒక ప్రాబ్లం ఉంది. యాక్సిడెంటల్ డెత్తే కదా, అందులో ప్రాబ్లం ఏంటి? యాక్సిడెంట్లో చనిపోయారు, కానీ యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మీ బావ ఆల్కహాల్ తీసుకున్నట్టు ఆ రిపోర్ట్లో వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయే కేసులకి ఇన్సూరెన్సులు రావు మేడం. వాట్? ఏం మాట్లాడుతున్నారు? అవును మేడం, మీ బావ తాగి బండి నడిపాడు. ఏం మాట్లాడుతున్నారు? మా బావ మందు తాగి బండి నడపడం ఏంటి? నో, ఇంపాసిబుల్. మీరు అబద్ధం చెప్తున్నారు. మా బావకి అసలు డ్రింకింగ్ అలవాటే లేదు. నిజం చెప్పండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? మేడం, నేను చెప్పేది నిజం. రిపోర్ట్లో వచ్చిన దాని ప్రకారమే మేము ఇన్సూరెన్స్ ఇస్తాం. దానికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. కావాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరే చూసుకోండి. నువ్వు చెప్పినట్టు చేశానురా. వెరీ గుడ్. పాపం వాళ్ళ పాపకి బాలేదంటరా. ఈ డబ్బులు తనకి చాలా అవసరం ఉంటుంది. ఏయ్, తెలుసు. నువ్వేం తన మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. నాకు భయంగా ఉంది. ఎందుకు? ఆ అమ్మాయి లాయరు. ఎంక్వైరీ చేస్తే దొరికిపోతాం కదా. అవన్నీ నీకు అనవసరం. నీకెలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నేను చెప్పినట్టు చేయి. నీకు రావాల్సిన డబ్బు నీకొస్తుంది. దానికి మాత్రం పైసా కూడా ఇవ్వడానికి వీల్లేదు. అలాగే లేరా.
మేడం హలో 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 మాట్లాడవేంటి? ఏమైంది? మీ నాటకం మొత్తం బయటపడిపోయింది. ఝాన్సీ? అవును, ఝాన్సీనే. ఏంటి తమాషాలాడుతున్నావా? మా బావకి రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు, అంతేకాకుండా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా మాకు రాకుండా చేద్దాం అనుకుంటున్నావా? అసలు నువ్వు మనిషివేనా? పాప ప్రాణాపాయ స్థితిలో ఉంది అంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ఇలా ఇబ్బంది పెడతారా ఎవరైనా? చూస్తూ ఉండండి, మీ ఇద్దరికీ సరైన గుణపాఠం చెప్తాను. నీలాంటి వాళ్ళు ఉద్యోగులు కాదు, వినోద్ లాంటి వాళ్ళకి బానిసలు. కొంచెం కూడా మానవత్వం లేదా? మేడం 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 సారీ మేడం, కొట్టకండి మేడం, కొట్టకండి. ఛీ! నిన్ను కొట్టిన ఒక్కటే, వీధిలో కుక్కని కొట్టిన ఒక్కటే. మిమ్మల్ని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టను. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, మీరేంటిక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు? చిన్న పని చూసుకుని వస్తున్నాను. నేనిప్పుడు చూస్తున్నది ఝాన్సీ గారినేనా అనే డౌట్ వస్తుందండి. ఆ రోజు కోర్టులో నిప్పులు కురిపించిన కళ్ళల్లోనే ఈరోజు కన్నీళ్ళు వస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏమైందండి? ఏం లేదండి. సర్లేండి, ఏమడిగినా మీరు చెప్పరు కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అక్క బావ చనిపోవడం చాలా బాధాకరం. కానీ పిల్లల గురించి ఆలోచించండి. వాళ్ళ కోసమైనా మీరు చాలా ధైర్యంగా ఉండాలి. వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు జీవితంలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవాలి. సరే రండి, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్, పర్వాలేదు, నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. ఓకే, మీ ఇష్టం. ఝాన్సీ గారు, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేనున్నానని గుర్తుంచుకోండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను,
మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఒక పోలీస్ ఆఫీసర్లా మాత్రమే కాకుండా ఒక ఫ్రెండ్లా కూడా ట్రీట్ చేయండి. ఉంటాను. వంశీ, అన్నం తిననన్నా? నేను తినను. అలా అనకూడదు, మా నాన్నవి కదూ, కొంచెం తిన్నా. నాకు అమ్మ తినిపించేది, లేదంటే పిన్ని తినిపించేది. ఇప్పుడు ఇద్దరూ లేరు. పిన్ని పని మీద బయటికి వెళ్ళింది, రావడానికి టైం పడుతుంది నాన్న. అయితే వచ్చాక తింటాను. అయ్యా, ఆవిడి ఝాన్సీ మేడం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా, ఈయన నా పెనిమిటి. తను క్షేమంగా ఇంటికొచ్చాడమ్మా. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేవమ్మా. మీరు లేకపోతే నేను ఇంకా జైల్లోనే ఉండేవాడినమ్మా. మీరు తాగి తిరుగుతూ ఉంటే ఇలాగే పోలీస్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. నేను చెప్తూనే ఉంటానండి, తాగుడు మానేయమని. చూడండి, ఇప్పుడు అలవాటుగా ఉన్నది రేపు వ్యసనంగా మారుతుంది. అప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఓ ఇంటి పెద్ద తాగుడికి బానిసైతే చేతులారా పిల్లల జీవితం నాశనం చేసినట్టే. మీరిప్పటినుంచి తాగను అని మీ భార్యకి మాటివ్వండి. నన్ను క్షమించే, ఇంకెప్పుడు మందు తాగను. చాలయ్యా, ఈ మాట చాలు. దండాలమ్మా. అమ్మా, అయ్యయ్యో, వద్దండి. మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లలు గొప్పవాళ్ళైతే అదే మీరు నాకిచ్చే ఫీజు. చూడన్నా, నువ్వు బాగా చదువుకోవాలి, సరేనా? గుడ్. వెళ్ళొస్తామమ్మా. సరే, మంచిది. రా నాన్న. వెళ్ళొస్తామమ్మా. ఉంటావమ్మా. వంశీ, కొంచెం తిను నాన్న. నేను తిననని చెప్తున్నాను కదా. అక్క, నాకివ్వు. వంశీ, నువ్వు గుడ్ బాయ్వి కదా, కొంచెం తిను. నేను చెప్తున్నాను కదక్క, నేను ఇప్పుడు తినను. పిన్ని వచ్చాకే తింటాను. పిన్ని ఎప్పుడొస్తుందో ఏంటో, అప్పటి వరకు తినకుండా ఉంటే నీరసం వస్తుందిరా. నాకేం కాదు. బెట్టు చెయ్యకు వంశీ, కొంచెం తిను. నేను తినను, పో అక్క. వంశీ, నువ్వు ఇలా చేస్తే పిన్ని బాధపడుతుంది. మనం పిన్నిని బాధ పెట్టొచ్చా? పెట్టకూడదు కదా. అవును, బాధ పెట్టకూడదు. అయితే మరి అన్నం తిను. వెరీ గుడ్. ఇంత మంచి మనసున్న నీకు ఆ దేవుడు అంత పెద్ద గండం పెట్టాడు. నిన్ను ఎలా కాపాడుకోవాలి తల్లి? అరే గౌతమ్, ఒక సిప్పు తాగరా. వద్దు బాబాయ్. అరే తాగరా, తాగు. ఏం కాదు, అదేమన్నా విషమేరా. వద్దు బాబాయ్. అరే గౌతమ్, నా జీవితంలో నాకు ఏదైనా అసంతృప్తి ఉంది అంటే నీతో ఈ మందు తాగించలేకపోవడమేరా.
గౌతమ్, రే గౌతమ్. బాబాయ్ పక్కనే ఉన్నాను కదా, ఎందుకు అరుస్తావు? పక్కనే ఉన్నావు కానీ పిలిస్తే పలకడం లేదు, అరిస్తే ఉలిక్కి పడుతున్నావు. ఏంట్రా విషయం? ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నావు. ఆ? ఏం ఆలోచిస్తున్నావురా? ఝాన్సీ చాలా గ్రేట్ బాబాయ్. తన అక్క బావ చనిపోయినా కూడా చాలా ధైర్యంగా నిలబడుతుంది. ఎవరి సహాయం తీసుకోకుండా ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాంటి అమ్మాయిలు ఈ కాలంలో ఎక్కడుంటారు బాబాయ్? ఈ సిటీ మొత్తం భూతద్దం పెట్టి వెతికినా దొరకరు కదా. ఏంట్రా ఈ ఝాన్సీ గోల? తన గురించి ఎప్పటికే ఓ 15 సార్లు చెప్పుంటావురా. గౌతమ్, ఒక నిజం చెప్పరా. ఏంటి బాబాయ్? నువ్వు ఝాన్సీని ప్రేమిస్తున్నావు కదా? పిన్ని, నా కోసం నువ్వు కష్టపడింది చాలు. నేను ఎలాగో చనిపోతాను కదా. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక మీకు కనిపించను. మీరు నా గురించి వెతకొద్దు. స్వీటీ!